టాపిక్ ఏదైనా డైవర్షనే ఎజెండా. చెప్పింది ఏదైనా ఎంతసేపు చెప్పినా ఒక పదాన్ని అటు ఇటుగా పట్టుకుని దాన్ని పట్టుకొని పూర్తిగా వేలాడదీయడమే మన పని. ఎస్, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎల్లో మీడియా చేస్తున్న పని, చూస్తున్న వీడియోలు, చేస్తున్న ప్రచారాలు, వింటున్న కథనాలు నిజంగా ఆశ్చర్యంతో పాటు నోరు తెరిచే పరిస్థితి రాక తప్పదు. పనిలో పని సామాన్యులకు ఇవన్నీ ఎందుకు అర్థమవుతాయి? ఎవరు ఏం చెప్తున్నారో అర్థమై అది తెలుసుకునే లోపే డ్యామేజ్ జరిగిపోతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టారు. ముఖ్యంగా అమరావతి గురించి చాలా క్లుప్తంగా ఆయన మాట్లాడారు. అలాగే అనేక సబ్జెక్టుల గురించి తాను మాట్లాడారు. అసలు విమానాశ్రయం అంటే భోగాపురం విమానాశ్రయం గురించి తాను మాట్లాడారు. రైతులకు ఎక్కడ ఇబ్బంది జరుగుతుందో తాను మాట్లాడారు. ఆర్థిక పరిస్థితి గురించి తాను మాట్లాడారు. రాష్ట్రం ఎందుకు ఇంత దారుణమైన పరిస్థితికి పోతుందో తాను మాట్లాడారు. కానీ ఎల్లో మీడియా మాత్రం చిత్రీకరించింది, చూపించింది ఇవన్నా లేదు. కేవలం తొలి దశకే దిక్కు లేదు రైతులకు, మళ్ళీ రెండోసారి 50,000 ఎకరాలు భూసేకరణ అంటున్నాడు అమరావతిలో, రైతులను ఇబ్బంది పెట్టడానికి కాదా అంటూ జగన్ అన్న మాటను పట్టుకొని రివర్ బేసిన్లో రాజధాని కడుతున్నారు అన్న ఒక్క లైన్ను తీసుకొని 2 గంటల పాటు సాగిన ప్రెస్ మీట్లో ఎన్నో విషయాలు పక్కన పెట్టి క్రెడిట్ చోరీ లాంటి అంశాలను ఎక్కడ టచ్ చేయకుండా వాళ్ళకు ఉపయోగపడే ఒకటే ఒక లైన్ను తీసుకొని ఈనాడు, ఆంధ్రజ్యోతి ఒక రివర్ బేసిన్ అన్న దాన్ని పట్టుకొని తమ ఊహాశక్తిని అంతా జోడించి కథనాలు అల్లుతున్న విధానాలు చూస్తుంటే నిజంగా ఇంతకన్నా దారుణమైన పరిస్థితుల్లో ఏ రాష్ట్రమైనా ఉంటుందా? ప్రజలకు విశ్వసనీయమైన వార్తలను అందించే పత్రిక లేకుండా తయారవుతున్న తరుణంలో వాస్తవం తెలుసుకునేది ఎలా? అసలు ఏం జరుగుతుంది అనేది వినడం ఎలా? జగన్ చెప్పిందేమిటి? దాన్ని ఎల్లో మీడియా చూపించిందేంటి? ఇక్కడ విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. చంద్రబాబు ఆయన బినామీలకు భూములు కాజేసిన తర్వాత రాజధాని ప్రకటించారు చంద్రబాబు నాయుడు అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి చెబుతున్నవి. ఇవన్నిటికీ ఆధారాలతో సహా విమర్శిస్తూ వచ్చారు జగన్. చంద్రబాబు ఒక దగ్గర రాజధాని ఎంపికకు ముందే వాళ్ళకు సంబంధించిన మనుషుల ద్వారా భూములను కొనిపించారు. అలా కొన్నాక రాజధాని ప్రకటన చేశారు. ఇది పూర్తిగా ఇన్సైడర్ ట్రేడింగ్కు ఆధారాలతో సహా ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందనే దానికి రుజువులు ఉన్నాయంటున్నారు. ఈ విషయాలపై గతంలోనే టీడీపీ ప్రభుత్వ పెద్దలపై కేసులు కూడా పెట్టారు. ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అప్పట్లో రాజధాని పేరుతో అవినీతి జరుగుతుంది అంటూ గట్టిగా గలమెత్తిన వ్యక్తి కూడా ఈయన. ఇప్పుడు ఈ మనిషి ఎక్కడున్నాడు? కూటమిలో డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నాడు. ఇంత పెద్ద ఎత్తున భూములు సమీకరణ అవసరమా అని ప్రశ్నించారు కూడా ఈ పవన్ కళ్యాణ్ అప్పుడు. అంతేకాదు, అమరావతి ఒక కుల రాజధానిగా మారుతుందని కూడా ఈ పవనే విమర్శించారు. ఎల్లో మీడియా ఈ విమర్శలను ఎప్పుడూ తమ కథనాల్లో ప్రస్తావించదు, వీటి జోలికి పోదు. వాళ్ళకి కావాల్సింది ఏమిటి? అడ్వాంటేజ్గా పాజిటివ్గా వచ్చే ఒక్క పదాలను తీసుకొని దాని మీదనే కథనాలు, డిబేట్లు, ఇంటర్వ్యూలు పెడుతూ వాస్తవం అటుంచి అవాస్తవానికి ప్రచురం ఇచ్చే కార్యక్రమమే ఎల్లో మీడియా పని. తొలి దశలో సేకరించిన 50,000 ఎకరాల్లో రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ తదుపరి సదుపాయాలు కల్పనకు ఎకరాకు 2 కోట్లు ఖర్చు చేస్తే టీడీపీ ప్రభుత్వం గతంలోనే నివేదిక ఇచ్చింది. ఇది జగన్ చెప్పారు. ఇది అసత్యం కాదు, నిజం. ఇప్పుడు మరో 50,000 ఎకరాలు తీసుకుంటే మౌలిక వసతులు కల్పనకే 2 లక్షల కోట్లు అవుతుంది అంచనా. మరి 2 లక్షల కోట్లు అంటే 1,00,000 కోట్లు అప్పుడు చెప్పారు, ఇప్పుడు ఏకంగా 2 లక్షల కోట్లు అవుతుందని ఇప్పుడు అంటున్నారు. చంద్రబాబు గతంలో చెప్పిన లెక్కే రాజధాని పెద్ద స్కామ్ అని, చంద్రబాబు ఆయన బినామీలకు కాజేసిన భూముల ధరలు పెంచుకోవడానికి ఆ ప్రాంతాన్ని ఎంపిక చేశారని ఆయన విమర్శించారు. రాజధాని గుంటూరు, విజయవాడ మధ్య ప్రాంతాన్ని ఎంపిక చేసి ఉంటే ఇప్పటికే మహానగరంగా అభివృద్ధి అయ్యేదని జగన్ వస్తున్నారు. ఇది వాస్తవం కాదా? చాలామంది నాగార్జున యూనివర్సిటీ సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిలో రాజధాని భవనాల నిర్మాణం చేయాలని సూచించారు కూడా. 3 పంటలు పండే నల్లరేగడి భూములు పాడు చేయవద్దని చాలామంది స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణ కమిటీ కూడా ఈ ప్రదేశంలో రాజధాని వద్దంది. అయినా చంద్రబాబు వినలేదు. ఇప్పుడు జగన్ అన్నదేమిటి? చంద్రబాబు రివర్ బేసిన్లో రాజధాని కడుతున్నారు, దీనిపై సుప్రీంకోర్టు కూడా దృష్టి పెట్టాలని ఆయన వ్యాఖ్యానించారు. రాజధాని కోసం ప్రస్తుతం తీసుకున్న 29 గ్రామాల పరిధిలోని భూముల్లో అత్యధికం అటు కృష్ణానదికి, ఇటు కొండవీటి వాగు తదుపరి వాగుల మధ్య ఉన్న ప్రదేశమా. నల్లరేగడి నేల అవ్వడంతో రాఫ్ట్ టెక్నాలజీని అమలు చేస్తున్నామని, పునాదుల నిర్మాణానికి చాలా ఖర్చు అవుతుందని వార్తలు వస్తున్నాయి. దీనిపై ఈనాడు, ఆంధ్రజ్యోతి జగన్ మళ్ళీ విషయం కక్కారు అంటూ నానా చెత్తంతా రాస్తూ వస్తున్నారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అమరావతి ప్రాంతం రాజధానికి అనువు కాదని ఎందుకు అన్నారు? మరి దానిపై వీరు ఎన్నడైనా స్పందించారు? టీడీపీ మద్దతుదారుడిగా పేరున్న మాజీ పోలీసు ఉన్నతాధికారి ఏబీ వెంకటేశ్వరరావు
రెండో దశ భూసేకరణ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? జగన్ రైతుల కష్టాల గురించి, వారికి రిటర్నబుల్ ఫ్లాట్లు ఇప్పటికీ ఇవ్వకపోవడం గురించి ప్రశ్నిస్తే వాటికి సమాధానం లేక రివర్ బేసిన్ అన్న పదాన్ని పట్టుకొని నానా యోగి చేస్తున్నారు. ఈనాడు మీడియా అయితే ఏ ఏ నగరాలు నదులు ఒడ్డున ఉన్నాయో చెబుతూ పెద్ద కథనాన్ని రాసేసింది. అదే టైంలో ఆ నగరాల్లో ఎక్కడైనా వరద ఎత్తిపోసే స్కీములు ఉన్నాయా అన్నది చెప్పలేదు. 1000 కోట్లు ఖర్చు చేసి 3-4 వరద నీటి ఎత్తిపోతు పథకాలను పెడుతున్న నగరంగా అమరావతి కొత్త రికార్డు సృష్టిస్తుందేమో. అంతేకాదు, చదరపు అడుక్కు 9,000 నుంచి 10,000 వరకు ఖర్చు పెట్టడం కూడా మరో రికార్డే ఇక్కడ. జగన్ ప్రభుత్వం విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధానిగా ప్రతిపాదించినప్పుడు ఈనాడు మీడియా ఏకంగా సముద్రమే ముందుకు వచ్చేస్తుందంటూ తప్పుడు కథనాలు రాసిందే ఈ ఎల్లో మీడియా. అది విషయం చిమ్మడం కాదా? విశాఖ నగరంలో వరద ఎత్తిపోసే పరిస్థితి ఎక్కడైనా ఉందా? మరి అమరావతిలో ఎందుకుంది? అంటే నేల స్వభావం, భౌగోళికంగా ఉండే పరిస్థితిని బట్టి ఆ ప్రాంతం వరద ముప్పుకు గురవుతుంది. ఈ విషయం చెప్పినంత మాత్రాన పెద్ద తప్పు చేసినట్లు దుర్మార్గంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందా? ఒక రైతు తన ఆవేదనను వ్యక్తం చేస్తూ గుండెపోటుకు గురై చనిపోతే ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా ఒక్క ముక్క కూడా రాయలేకపోయింది ఎందుకు? అమరావతిపై ఏదైనా అభిప్రాయం వ్యక్తం చేసే విషయం కక్కినట్టేనా? నిజానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలను, ముఖ్యంగా అమరావతి రైతులను మోసం చేయడానికి ఈ మీడియా ఈ డైవర్షన్ రాజకీయం చేస్తున్నది బహిరంగ రహస్యం కాదా? జగన్ పేరుతో అబద్ధాలు సృష్టించి వదంతులు వ్యాప్తి చేసి అమరావతి రైతులను భయపెట్టే లక్ష్యమే వీరి లక్ష్యమా? అమరావతికి ఏదో అయిపోతుందన్న భ్రమ కల్పించి రైతులను తమ సమస్యల గురించి చెప్పకుండా చేయడానికి కుట్ర జరుస్తున్నారు. జర్నలిజాన్ని తాకట్టు పెట్టి నీచ ప్రాతలు రాయడానికి ఎల్లో మీడియా కంకణం కట్టుకుంది అని పదే పదే రుజువు చేసుకుంటూ పోతూనే ఉంది. చివరికి ఒక మాట, ఎవరు బాధపడినా భవిష్యత్తు నగరంగా అమరావతి అవుతుందని చంద్రబాబు అంటున్నారు. ఆయన చెబుతుంది ఎలా ఉందంటే, ఎందరిని బాధ పెట్టినా ఆయన తన పని పూర్తి చేసుకుంటానని చెప్పినట్లే ఉందని. కొందరు చేస్తున్న వ్యాఖ్యలను కాదనలేం. అవును, నష్టమవుతున్న రైతుల బాధ ప్రభుత్వ పెద్దలకు ఎందుకు పడతాయి? ఏదేమైనా అమరావతి హైదరాబాదో బెంగళూరు అవుతుందా కాదు అనేది మాది. అమరావతి అనేది చిన్న నగరంగా మెల్లిమెల్లిగా అభివృద్ధి చెందితే 50 ఏళ్ళకో 60 ఏళ్ళకో ఓ నగరంగా ఉంటుంది. కానీ మహానగరంగా ఎదగాలన్నా కూడా ఛాన్సెస్ చాలా తక్కువ. మరి పెట్టే ఈ 1,00,000 కోట్లు ఎక్కడికి పోతున్నాయి? అల్టిమేట్గా ఈ పనులకు రూపకల్పన అవుతుందా? వాస్తవ రూపం దాల్స్తుందా? ప్రశ్నార్థకమే. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.